హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ ఆదిరిపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతులకైతే రైతు బంధు డబ్బులు, రుణమాఫీ మరి ఎప్పుడు చేస్తున్నారు? మరి ఎన్ని ఎకరాలకు రైతు బంధు అనేది జమ అవుతున్నాయి ఇప్పటివరకు? మరి ప్రతి ఒక్క రైతుకి మరి ఒక రుణమాఫీ డబ్బులు కూడా ఎప్పుడు క్రెడిట్ అవుతున్నాయి? ఎప్పుడు మాఫీ చేస్తున్నారు? తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అందరి ముందరికెళ్ళి చూపిస్తుంది. వాళ్ళకు కూడా వీడియో ఒక వీడియో అనేది అందరి ముందరికెళ్ళి చూపిస్తుంది. ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసారు పక్కనున్న బెల్ ఐకాన్ గంట నొక్కండి. ఆల్ సింబల్ బటన్ని అలాగే షేర్ చేయండి. వాళ్ళకు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ రైతు బంధు డబ్బులైతే ఇప్పటివరకైతే 4 ఎకరాల వరకైతే పడడం జరిగింది. జమ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు 15 ఎకరాల వరకైతే ఫిక్స్ అయితే చేశారండి. 4 ఎకరాల వరకైతే ఏశారు. ప్రతి ఒక్కరికి ఒకవేళ పడని వాళ్ళు ఏవీఓ ఆఫీస్‌కెళ్ళేసి మీరు అక్కడ టోల్ ఫ్రీ నంబర్ అనేది ఉంటుంది. మీరు కనుక్కోండి. అలాగే పట్టా, పాస్‌బుక్ జిరాక్స్, ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఫోన్ నంబర్ ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోండి. అలాగే రుణమాఫీ ఇక రైతు బంధు డబ్బులు ఇంకా 4-5 ఎకరాల వరకు కూడా ఇక మీకు మార్చ్ 1, 2లోకైతే పడతాయి. అలాగే 15 ఎకరాల వరకైతే పడతాయి. రుణమాఫీ డబ్బులు కూడా మీకు 2,00,000 వరకైతే రుణమాఫీ చేస్తాము అని చెప్పడం జరిగింది. కొంతమందికి రైతు బంధు డబ్బులు కూడా రద్దు చేశారు. ఎందుకంటే బీడు భూములు, గుట్టలు ఇవి విదేశీ వ్యాపారాలు చేయడం రైతు అనేది సాగు చేయాలండి. భూమి సాగు చేస్తేనే మీకు రైతు బంధు ఎకరాల మీ 3-4 ఎకరాలు ఇప్పుడు ఎట్లా పడ్డాయో 4-5, 10, 15 ఎకరాల వరకు అయితే పడతాయి. జమ చేయడం జరిగింది. ఒకే దఫాలో 2,00,000 అయితే రుణమాఫీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది.